స్పైడర్-మ్యాన్ నో వే హోమ్ ఎండ్ క్రెడిట్స్లో డాక్టర్ స్ట్రేంజ్ 2 ట్రైలర్ చూపించారు అండ్ ఇప్పుడు అది అఫీషియల్గా రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు చరణ్, వెల్కమ్ టు సినిమా బ్రేనియాక్. సో ఈ వీడియోలో డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేస్తాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ట్రైలర్ వాంగ్ వాయిస్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఇది మనం నో వే హోమ్ ట్రైలర్లో విన్నాం. Strange. Don't cast that spell. It's too dangerous. బట్ ఇది మూవీలో లేదు, లేదా ఉందేమో, కట్ చేసి ఉండొచ్చు. బట్ ఐ ట్రస్ట్ ఐనాక్స్, సో వాళ్ళు కట్ చేయలేదని అనుకుంటున్నాను. సో అది మూవీలో లేదని అనుకుంటున్నాను. తర్వాత వినిపించేది డాక్టర్ స్ట్రేంజ్ డైలాగ్. We tampered with the stability of space-time. The multiverse is a concept about which we know frighteningly little. ఇది కూడా నో వే హోమ్ లోదే. Tampered with the stability of space-time. The multiverse is a concept about which we know frighteningly little. ఇంకా ట్రైలర్ ఓపెనింగ్ షాట్ చూసుకుంటే శామ్ రైమీ కుత్త ర్యామ్ షాట్ ఇచ్చాడు మనకి. ఈ వాచ్ డాక్టర్ స్ట్రేంజ్ 1లోనే విరిగిపోయింది, బట్ దానిపైన డాక్టర్ స్ట్రేంజ్ రిఫ్లెక్షన్, హెవీ డైరెక్షన్ ఇది. ఇట్స్ లైక్ స్ట్రేంజ్ రెస్పాన్సిబుల్ మల్టీవర్స్ బ్రేక్ అవడానికి అన్నట్టుంది. ఈ షర్ట్ అప్పుడు వెనకాల వినిపించే వాయిస్ మోల్డోది. Your desecration of reality will not go unpunished. ఇది డాక్టర్ స్ట్రేంజ్ 1 క్లైమాక్స్ లో డైలాగ్ లాగే ఉంది, ద బిల్ కమ్స్ డ్యూ అన్నట్టు. తర్వాత సీన్ లో డాక్టర్ స్ట్రేంజ్ స్కాంటమ్ నుండి బయటికి వస్తాడు. బయట అంతా రియాలిటీ బ్రేక్ అవుతూ ఉంటుంది, బిల్డింగ్స్ అవి పడుతున్నట్టుంటాయి, బట్ అది రియాలిటీ ఫోల్డింగ్. ఇంకా పక్కన బిల్డింగ్స్ అవి పొడైపోతున్నట్టుంటది, సేమ్ వాట్ ఇఫ్ లో లాగా. వాట్ ఇఫ్ యానిమేటెడ్ మేము చూడమన్నారు చాలా మంది, ఇప్పుడు అందరూ వెతికి మరీ చూస్తున్నారు. నేను ముందే చెప్పాను వాట్ ఇఫ్ చాలా ఇంపార్టెంట్ అని. సో మేబీ ఇది ఆ వాట్ ఇఫ్ రియాలిటీ అవ్వచ్చు, లేదా వేరే యూనివర్స్ కూడా అవ్వచ్చు. ఒకటి అర్థమవుతుంది ఏంటంటే డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ అంతా విజిట్ అవుతున్నాడు, వేరే రియాలిటీస్లోకి వెళ్తున్నాడు. రీజన్ ఇంకా క్లారిటీ లేదు నాకు. ఏదైనా వెతుకుతూ ఉండొచ్చు, ఎవరి కోసమైనా చూస్తూ ఉండొచ్చు, లేదా ఏదైనా ఆన్సర్ వెతుకుతూ ఉండొచ్చు. మేబీ ఏదో ఒక యూనివర్స్లో ఆన్సర్ దొరుకుతుంది అని. మోస్ట్లీ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్కి సొల్యూషన్ ఏమో. తర్వాత సీన్లో స్కాంటమ్లో చూస్తాం స్ట్రేంజ్ని. మేబీ ఇందాక బయటకు వచ్చిన స్కాంటమ్ లోపలేమో ఇది, లేదా వేరే రియాలిటీలో వేరే స్కాంటమ్ కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ చాలా డార్క్ కలర్ థీమ్ మెయింటైన్ చేశారు. ఒకటి, వేరే యూనివర్స్ అని మనకి క్లారిటీ రావడానికి. 2, ఇది ఎంసీయూస్ ఫస్ట్ హర్రర్ మూవీ, సో ఆ మాత్రం డార్క్ ఉండాలి. ఇక్కడ వెనకాలంతా నీళ్లతో నిండిపోయి ఉంటుంది. నో వే హోమ్ లో స్నోకి రీజన్ చెప్తారు. సైబీరియా గేట్ వే ఓపెన్ చేసినప్పుడు మంచు తుఫాన్ వచ్చేసింది లోపలికి అంటాడు. అదే ఆ గేట్ వే అంటే వాళ్ళు వేరే వేరే లొకేషన్స్ కి ట్రావెల్ అయ్యడానికి డోర్స్ ఉంటాయి కదా మనకి, డాక్టర్ స్ట్రేంజ్ మనలో చూసాము. సో ఇక్కడ అవి కింద ఉన్నాయేమో. పక్కన చూడండి, డోర్ విరిగిపోయి ఉంటుంది, నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. లేదా ఈ రియాలిటీ బాగా దారుణంగా మింగింది, స్పేస్ టైం బాగా ఫోల్డ్ అయ్యి లొకేషన్స్ అవి చిందరవందగా అయిపోయాయి, గోడ బయట సముద్రం వచ్చేసింది. తర్వాత సీన్లో మనం వేరే స్ట్రేంజ్ అని చూస్తాం, మన స్ట్రేంజ్ కాదు. మేబీ ఈ రియాలిటీలో స్ట్రేంజ్ అవ్వచ్చు. హెయిర్ చెప్పేస్తుంది క్లారిటీగా అది వేరే స్ట్రేంజ్ అని. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే డ్రెస్ చూడండి. ఇంకా ఆ విండో కూడా డాక్టర్ స్ట్రేంజ్ విజిట్ అయిన కొత్త స్కాంటమ్ అయి ఉంటుంది, ఈ యూనివర్స్లో స్కాంటమ్ది. తర్వాత వీళ్ళు మీట్ అవుతారు ట్రైలర్లో. తర్వాత సీన్లో చూస్తాం మనం ఇదే స్కాంటంలో. తర్వాత న్యూయార్క్ సిటీలో సమ్ ఫైట్ సీన్ లా ఉంది. ప్రాబబ్లీ ట్రైలర్లో తర్వాత చూపిస్తారు కదా, బస్ కట్ చేసే సీన్, ఇక్కడేనేమో అది. టు బి ఫ్రాంక్, డాక్టర్ స్ట్రేంజ్ క్లోక్ మీద ఫస్ట్ టైం ఈ టెక్స్చర్ చూస్తున్నాను నేను. లైక్ ఎప్పుడు గమనించలేదు. ఆల్సో ఐ ఆఫ్ ఆగమోటో ఇప్పుడు కొంచెం పైకి వేసుకున్నాడు. లైక్ నో వే హోమ్ లో కూడా కిందగా ఉండేది. ఇన్ఫినిటీ స్టోన్ లేకపోయినా, టైమ్ స్టోన్ లేకపోయినా ఇది ఎందుకు వేసుకుంటున్నాడో ఇంకా అర్థం కావట్లేదు. లేదా అటైర్ కంప్లీట్ అవడానికి వేస్తున్నారేమో డైరెక్టర్స్, మేబీ. నెక్స్ట్ షాట్ లో బాండ్ అని చూస్తాము, బట్ జీన్స్ లో ఉంది. ఆ స్కార్లెట్ విచ్ కాస్ట్యూమ్ కాదు. సో ఇది జస్ట్ మ్యాజిక్ మాత్రమే, కేఓస్ మ్యాజిక్ కాదు. బట్ వెనకాల చాలా ఇంట్రెస్టింగ్. లోకీ సిరీస్ లో టైమ్ డోర్ లో ఉంది. మేబీ లోకీ క్యామియో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీలో. తర్వాత వీసీ క్రిస్టియన్ పామర్ మన స్ట్రేంజ్ ఎక్స్ పెళ్లిలో, స్ట్రేంజ్ తో కాదు స్ట్రేంజ్ జనాల్లో ఉన్నాడు. సో ఇప్పుడు వేరే వాళ్ళతో పెళ్లి అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ఇన్ఫినిటీ వార్ లో పొడైపోవడం వల్ల 5 years గ్యాప్ రావడంతో బ్రేకప్ అయిందంటే మటుకు మల్టీవర్స్ అంతా వెతికి థానోస్ని కొట్టినా తప్పులేదు. అండ్ ఈ స్టార్ జాకెట్ పాప అమెరికా షావెస్ ఏకే మిస్ అమెరికా, ఈమె మల్టీవర్స్ కి పోర్టల్స్ ఓపెన్ చేయగలదు. బట్ మన ట్రెడిషనల్ సర్క్యులర్ పోర్టల్స్ లో ఉండో స్టార్ షేప్డ్ పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. మల్టీవర్స్ అంతా ఫ్రీగా ట్రావెల్ చేయగలదు. తోప్ క్యారెక్టర్ యంగ్ అవెంజర్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు మేబీ ఫ్యూచర్ లో. స్కోప్ అయితే ఉంది. డీటెయిల్ గేమ్ గురించి మాట్లాడుకోవడానికి సెపరేట్ వీడియో చేయమంటే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ షాట్ లో వాంగ్ ఎవరో కట్టేసినట్టు ఉంటాడు. ఫైట్ మధ్యలో ఇది పక్కాగా బాగా దెబ్బలు అవి తగిలి ఉన్నాయి. నో వే హోమ్ ప్రకారం ఇప్పుడు సాసరర్ సుప్రీం వాంగ్. సో అలా తీసి పారేయకూడదు. వాంగ్ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అన్నట్టు, పెద్ద రోలే ఉంటుంది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో పక్కగా. అండ్ ఇక్కడ లెఫ్ట్ లో చూడండి, మ్యాజిక్ తో కట్టేసినట్టుంది అది. అండ్ అది కూడా గోల్డ్ మ్యాజిక్. సో పక్కగా ఏదో ఒక ఈవిల్ స్ట్రేంజ్ కట్టేసి బంధించి ఉండొచ్చు అలాగా ఫైట్ మధ్యలో.
అండ్ ఇది మిస్ అమెరికా ఓపెన్ చేసిన పోర్టల్. మీరు వెనకాల గమనిస్తే స్టార్ షేప్ కనిపిస్తుంది. అండ్ ఈ పిలక బాబాయ్ కూడా స్ట్రేంజ్ అనుకుంటున్నాను నేను, బట్ మన స్ట్రేంజ్ కాదు. అండ్ ఈ ట్రైలర్ లాస్ట్ లో చూపించిన ఈవిల్ స్ట్రేంజ్ కూడా కాదు. సో చాలా మంది ఫిక్స్ అయిపోయారు ఇద్దరు స్ట్రేంజ్లు ఉంటారని. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో చెప్పాను మీకు మల్టిపుల్ స్ట్రేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని. అండ్ ఇది లీక్ అయిన టాయ్స్ ప్రకారం డిఫెండర్ స్ట్రేంజ్ అనుకుంటున్నా. అండ్ ఈ మార్వెల్ లోగో పడేది సీరియస్లీ సెక్సీ అనిపించింది నాకు. లైక్ ఇందాక వాచ్ ఫేస్ దగ్గర చూపించారు మల్టీవర్స్ అంతా బ్రేక్ అయినట్టు. వీళ్ళు ఈ గ్లాస్ ని యూస్ చేసుకుంటారు. వాట్ ఇఫ్ లో కూడా మల్టీవర్స్ బ్యారియర్స్ కి ఈ గ్లాస్ ని రిప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ ఈ మార్వెల్ స్టూడియోస్ అని పడేటప్పుడు ఫాక్స్ వాళ్ళ ఫ్యాంటాస్టిక్ ఫోర్, ఎక్స్మెన్, మన ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ఇలా చాలా మార్వెల్ మూవీస్ లో కలిపి చూపించారంట, మిక్స్ చేసి కొట్టారంట. అండ్ ఇది ప్యూర్లీ నేను ట్విట్టర్లో చదివాను, మొహమాటం ఏమీ లేదు. బట్ అది నిజమా కాదా క్రాస్ వెరిఫై చేద్దాం అనుకున్నాను. బట్ మీరు నన్ను ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది నా ల్యాప్టాప్ నా దగ్గర లేదు, అది షెడ్కి వెళ్ళింది అని. సో ఇట్స్ మ్యాక్ బుక్. అది ఉంటే క్విక్ టైమ్ ప్లేయర్ అని ఒకటి ఉంటుంది. నేను ట్రైలర్స్ బ్రేక్ డౌన్ చేసేటప్పుడు ఆ ప్లేయరే వాడేటోని. సో ఆ ప్లేయర్లో నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసేవాడిని. సో ఇప్పుడు కరెంట్లీ నేను యూస్ చేసే సిస్టంలో అది పాసిబుల్గా లేదు. సో ఇప్పటికైతే అది నిజమని అనుకుందాం. అండ్ తర్వాత చూస్తాము వాండా కొత్త లొకేషన్లో. వాండా విజన్లో లాస్ట్లో మనం కొండల మధ్యలో చూస్తాము. సో ఇది అక్కడ ఆ లొకేషన్లో అనిపించట్లే నాకు. చుట్టూ దగ్గరలో ఎక్కడ కొండలే లేవు. లేదా అదే లొకేషన్ వెస్ట్ వ్యూ లాగా చుట్టూ మళ్ళీ ఇంకొక పాకెట్ రియాలిటీ క్రియేట్ చేసింది లుక్ మార్చడానికి మేబీ. అండ్ దే మీట్ ఫైనల్లీ. I made mistakes and people were hurt. ఏ పాప స్పాయిలర్స్ చెప్పకు, నేను వాండా విజన్ ఇంకా చూడలేదు. నో వే హోమ్ షూటింగ్లో బిజీ ఉన్నాను. Then what are you here for? సో డాక్టర్ స్ట్రేంజ్ వాండా హెల్ప్ తీసుకోవడానికి వచ్చాడు. ఎగ్జాక్ట్గా దేని గురించి అనేది ఐడియా లేదు. ఫైనల్ ట్రైలర్ వస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. బట్ నాకు పకోడీ ఐడియా ఉంది, అది ఈ వీడియో లాస్ట్లో మాట్లాడతా. తర్వాత షిప్ డోర్లో ఉంది. ఓపెన్ చేయగానే గ్రావిటీ స్పెల్లింగ్ తెలియని ప్లేస్కి వెళ్తారు వీళ్ళు. మేబీ బోయిపాటి హోమ్ టౌన్ అనుకుంటుంది. సో ఇది నాకు చూడగానే సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్సెక్షన్ డైమెన్షనల్ పాయింట్ అనిపించింది మల్టీవర్స్ అంతటికి. లేదా భారీగా కొలాప్స్ అయిపోయిన ఏదో ఒక రియాలిటీ ఇది. ఇది పిల్లర్స్ ఉన్న ప్లేస్ కూడా నాకు అస్సలు ఐడియా లేదు ఏంటి అని. వాండా విజన్లో అగాథా హార్క్నెస్ ప్లేస్ కూడా ఇలాగే ఉంటుంది చుట్టూ పిల్లర్స్తో. బట్ మధ్యలో గెన్షిన్ ఇంపాక్ట్ గేమ్లో టెలిపోర్టేషన్ పిల్లర్లో ఒకటి ఉంది, అదేంటో కూడా అర్థం కాల. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ వచ్చింది డాక్టర్ స్ట్రేంజ్, ఈమె వెనకాల మిస్ అమెరికా అండ్ క్రిస్టిన్ పామర్. సో పెళ్లి క్యాన్సిల్ అయింది అనుకుంటా. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ 1లో కన్నా పెద్ద రోలే ఉండేలాగుంది. మల్టీవర్స్ అంతా తిప్పుతున్నారు ఆమెని. అండ్ వీసీ మోడో డాక్టర్ స్ట్రేంజ్లో వెళ్ళిపోయాక మేబీ హెయిర్ పెంచి ఉండొచ్చు, అందుకే నేను లుక్ మారిందేమో. బట్ నాకెందుకు ఇది వేరే రియాలిటీలో మోడో అనిపిస్తుంది. ఎందుకంటే లీక్ అయిన టాయ్స్లో చూస్తే మాస్టర్ మోడో అని ఉంది పేరు. సో ఆ రియాలిటీలో ఆ మ్యాజికల్ హెడ్ ఇతనే అనుకుంటా. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ని మల్టీవర్స్ అంతా ఎక్స్ప్లోర్ చేయకుండా అరెస్ట్ చేస్తాడు. ట్రైలర్లో చూడండి ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్కి సంఖ్యలు వేసి ఉంటాయి, అందుకే నేనేమో సారీ చెప్పేది. I'm sorry, Stephen. అండ్ కామటాజ్ అంతా క్లౌడ్స్తో నిండిపోతూ ఉంటుంది. ఈ ట్రైలర్ స్టార్టింగ్లో దీపాలు ఆరిపే సీన్ కూడా ఇప్పుడేనేమో. సో పెద్ద ఫైటే అవుతుంది ఇక్కడ తర్వాత. అండ్ సెంటర్లో చూడండి 2 కొమ్ములతో బాబాయ్ ఉన్నాడు. సో ఇది మేబీ రింథార్ క్యారెక్టర్ అయి ఉంటుంది. గ్రీన్ కలర్లో బుల్లాగా ఉంటాడు. సో ఇతను కూడా మ్యాజిక్ చేయగలడు అండ్ ఒక ఇంటర్ డైమెన్షనల్ క్రీచర్ ఇది. సో ఇది యాక్చువల్లీ వాండా విజన్లో టీజ్ చేశారు మనకి. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఎపిసోడ్ 2లో లేదా ఎపిసోడ్ 3లో టైటిల్స్ పడేటప్పుడు వస్తుంది. అండ్ వాండాని స్కాలెట్ విచ్ ఫామ్లో చూస్తాము. గాడెస్లో ఉంది. వాండా విజన్ క్లైమాక్స్లో వచ్చిన సూటే, బట్ స్లీవ్స్ వచ్చాయి, ఇప్పుడు స్లీవ్స్ కవర్ అయిపోయాయి. అండ్ ఫింగర్స్ చూడండి డార్క్గా ఉంటాయి. సో అగాథా క్లైమాక్స్లో, వాండా విజన్ క్లైమాక్స్లో ఇలాగే డార్క్ ఫింగర్స్ ఉంటాయి ఆమెకి. సో ఆ మ్యాజిక్ అంతా ఇప్పుడు వాండా అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి సో ఆ కేయోస్ మ్యాజిక్ యూస్ చేయడం వల్ల ఇలా అవుతుందేమో. అండ్ ఇక్కడ చూడండి స్ట్రేంజ్ రెడ్ మ్యాజిక్ యూస్ చేస్తున్నాడు. ఇది ఫస్ట్ టైం డాక్టర్ స్ట్రేంజ్ మనకి రెడ్ మ్యాజిక్ యూస్ చేయడం. సో పక్కగా కేయోస్ మ్యాజిక్ ఇది. డార్క్ ఫోల్డ్లో ఏవో పేజెస్ లేపేసి ఉంటాడు వాండాని మీట్ అయినప్పుడు. అండ్ వెనకాల విరిగిపోయిన విండో కూడా ట్రైలర్ స్టార్టింగ్లో చూసిన అదే రియాలిటీలో స్కాంటమ్ అయ్యి ఉంటుంది. ఆ డార్క్ థీమ్ కూడా మెయింటైన్ అయింది. అండ్ ఈ సీన్ క్రేజీ. మన స్ట్రేంజ్ ఇది చేతిలోంచి సర్పెంట్స్ వదిలేడు, ఈవిల్ స్ట్రేంజ్ కాదు. సేమ్ వాట్ ఇఫ్ లో సుప్రీం స్ట్రేంజ్ లాగా వదిలేడు. ఇది ఇందాక అనుకున్నట్టు న్యూయార్క్ సిటీ మధ్యలో ఫైట్ ఏమో. ఇది షుమాగోరో తవ్వచ్చు, బట్ మరీ చిన్నగా ఉంది. ఆల్సో లెగో టాయ్స్ లీక్ అయిన ఫోటో చూస్తే మనం దీన్ని గార్గంటోస్ అని చూపించారు. సో ఇప్పటికైతే దీన్ని గార్గంటోస్ అని పిలుచుకుందాము. ఆల్సో గార్గంటోస్ నమోర్ విలన్. నెక్స్ట్ బ్లాక్ ప్యాంథర్ 2లో నమోర్ MCU డెబ్యూట్ అంటున్నారు కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇందాక డాక్టర్ స్ట్రేంజ్ వదిలింది సర్పెంట్స్ ని, టెంటికల్స్ కాదు. సో చాలా క్రీచర్స్ ని చూపించబోతున్నారు మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో. అండ్ స్ట్రేంజ్ అన్నిటిని తినేస్తున్నాడు, నాకు అర్థమైపోయింది. అండ్ ఈ ఫైట్ చూడండి మిస్ అమెరికాని సేవ్ చేయడానికి ఇది. అండ్ ఇక్కడ స్ట్రేంజ్ మ్యాజిక్ తో వుడ్ కట్టర్ సర్కిల్ సాఫ్ బ్లేడ్ లా తయారు చేస్తాడు. టిపికల్ శామ్ రైమీ మార్క్. శామ్ రైమీకి ఈ డిజైన్ ఎందుకు ఇష్టమో నాకు తెలీదు, బట్ ఆయన మూవీస్ మీరు చాలా చూస్తే ఈ మార్క్ కనిపిస్తుంది మీరు గమనిస్తే. స్పైడర్ మ్యాన్ 1లో కూడా చూడండి స్పైడర్ వెబ్ చుట్టూ ఇదే డిజైన్ పెట్టారు. అక్కడ అవసరం లేదు, బట్ స్పైడర్ వెబ్ చుట్టూ ఎందుకో పెట్టారు, చెప్పాగా రైమీ మార్క్. అండ్ ఈ వుడ్ కటింగ్ బ్లేడ్ తో బస్ కట్ చేశారు, బ్రిలియంట్ అప్లికేషన్ కూడా.
అండ్ ఫైనల్లీ మన స్ట్రేంజ్ ఈవిల్ స్ట్రేంజ్ కలిశారు. ఇప్పటివరకు మనం చూసిన డార్క్ సీన్స్ అన్ని ఈ స్ట్రేంజ్ ఉన్న రియాలిటీ స్కాంటమ్ అనుకుందాము. ఫస్ట్ ట్రైలర్ కాబట్టి ఎక్కువ రివీల్ చేయరు, సో ఇదంతా ఒకటే రియాలిటీ అనుకుందాం. అండ్ ఈ రియాలిటీ అయితే బాగా నాక్కుపోయింది. డోర్ బయట సముద్రం ఉంటుంది, ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఏమో గాలి తుఫాన్ ఉంది, ఏదేదో అయిపోతుంది రియాలిటీలో. ఏం చేశాడో ఇక్కడ స్ట్రేంజ్ అయితే నాకు అర్థం కాలేదు, బట్ బాగా గట్టిగానే కెలికాడు. అండ్ నేను ఈ స్ట్రేంజ్ని ఈవిల్ స్ట్రేంజ్ అని పిలుస్తున్నాను, వాట్ ఇఫ్లో సుప్రీం స్ట్రేంజ్ అని కాకుండా. ఆ సుప్రీం స్ట్రేంజ్ అవ్వచ్చు, అదే డైరెక్ట్ వాట్ ఇఫ్ రియాలిటీ చూపిస్తే, బట్ ఆ గెడ్డ ఏదో తేడా కొడుతుంది నాకు. అండ్ ఆ స్మైల్ కూడా బాగా ఈవిల్గా ఉంది, సో నేను వేరే ఈవిల్ వేరియంట్ అనుకుంటున్నాను. అండ్ ట్విట్టర్లో కొట్టేసుకుంటున్నారు ఇక్కడ హ్యాండ్ లేదు అని చెప్పి. అంత మోపేం లేదు, 2 హ్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ వెనకాల ఉంది అంతే. ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ ఉంది, అండ్ ఇందాక రైట్ హ్యాండ్ పైకి లేపాడు, సో 2 హ్యాండ్స్ ఉన్నాయి. ఎక్కువ ఆలోచించొద్దు. సో ఇది ఫస్ట్ ట్రైలర్ కాబట్టి స్టోరీ ఏంటో తెలిసేలాగా ఎక్కువ డీటెయిల్స్ అయితే నాకు కనిపించలేదు. ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటి మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లోని, బట్ నాకు అనిపించింది మాట్లాడతా. డాక్టర్ స్ట్రేంజ్ ఈధర్ ఏదో ఒక కొత్త స్పెల్ వేసి ఉండొచ్చు, అందుకనే వాంగ్ ఆ స్పెల్ వేయొద్దు అనే డైలాగ్ అంటాడు. అండ్ అది నో వే హోమ్లో కట్ చేసిన దానికి కూడా రీజన్ అదేనేమో ఇందులో వాడడానికి. సో ఇందులో వేరే స్పెల్ వాడి ఉండొచ్చు, దానివల్ల మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఏదో అయింది. లేదా నేను ఎక్కువ అనుకునేది ఇదంతా నో వే హోమ్ ఆఫ్టర్ మ్యాథ్ ఎఫెక్ట్స్ అనుకుంటున్నా. లైక్ థింక్ అబౌట్ ఇట్, నో వే హోమ్లో డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వేయడం వల్ల వీళ్ళంతా మన MCU యూనివర్స్లోకి వచ్చారు. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళలేదు, అందరూ చేంజ్ అయ్యి వెళ్ళారు. లైక్ 2002 స్పైడర్ మ్యాన్లో ఆస్బార్న్ క్లైమాక్స్లో మారిపోయి వెళ్ళాడు. ఎలక్ట్రో 2004 అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2లో మారిపోయి వెళ్ళాడు పవర్స్ లేకుండా. సో వాళ్ళు చనిపోవడం ఫేట్ అంట డాక్టర్ స్ట్రేంజ్, బట్ ఇప్పుడు వీళ్ళంతా మారిపోయి వెళ్ళడం వల్ల మొత్తం రియాలిటీస్ అన్ని మారిపోయాయి అక్కడ. It's their fate. సో నీట్గా ఉన్న నదిలో ఒక రాయి వేస్తే రిపుల్స్ వచ్చినట్టు ఇప్పుడు 5 రాళ్ళు పడ్డాయి, 5 విలన్స్ మారిపోయి వెళ్ళారు. సో భారీగా మల్టీవర్స్ డిస్టర్బ్ అయింది. సో దాని ఎఫెక్ట్స్ ఇవన్నీ అనుకుంటున్నా. డాక్టర్స్ మల్టీవర్స్ అంతా ఎక్స్ప్లోర్ చేసి దానికి ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టడానికి చూస్తున్నాడు అనుకుంటా. దానికి వాండా హెల్ప్ అడుగుతాడు. వాండా వల్ల మిస్ అమెరికా MCలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఒక రూమర్ వాండా వర్సెస్ స్ట్రేంజ్ ఫైట్ ఉంటుంది అని. సో అది ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి ఉంది ఆ రూమర్. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది చాలా స్ట్రేంజ్లు ఉండబోతున్నారు ఈ మూవీలోని. సో వాండా వర్సెస్ ఏదో ఒక స్ట్రేంజ్ అవ్వచ్చు, ఆ ఈవిల్ స్ట్రేంజ్ కూడా అవ్వచ్చు. లేదా మల్టీవర్స్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు పిల్లల్ని కనిపెట్టాలని మళ్ళీ ఈవిల్ టర్న్ అయిపోవచ్చు. సో మన స్ట్రేంజ్ తోనే ఫైట్ ఉండొచ్చు వాండాతో. సో చాలా నీట్ గా ఈవిల్ స్ట్రేంజ్ ని ట్రైలర్ లాస్ట్ లో చూపించింది మార్వెల్. వీడే విలన్ ఫిక్స్ అయిపోండి అని చెప్పినట్టు. సో బట్ నేను ఎప్పుడు చెప్తాను, నెవర్ ట్రస్ట్ మార్వెల్ ట్రైలర్స్ అని, చాలా డీవియేట్ చేస్తాయి. సో ఫైనల్గా వాండానే విలన్ అవ్వచ్చు మూవీ లాస్ట్కి. లేదా ఇంకా టాయ్ లీక్స్ చూస్తే డీస్పైర్ అని ఉన్నాడు ఒకడు, ఇతను కూడా విలనే. లేదా క్యామియో కూడా అవ్వచ్చు, లేదా మెయిన్ విలన్ కూడా అవ్వచ్చు. సో చాలా పెద్ద మూవీ ఉంది అని అర్థమవుతుంది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో. మూవీలో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందని ఫైనల్ ట్రైల్ వస్తాయి కానీ క్లారిటీగా. అండ్ ఇది ఫాక్స్ స్టూడియోస్లో ఎక్స్మెన్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ది నిజమైతే, ఏజ్ ఆఫ్ అల్ట్రానే స్పెసిఫిక్గా అంటున్నారు కాబట్టి వాట్ ఇఫ్లో లాగా అల్ట్రాన్ గెలిచిన రియాలిటీ ఒకటి చూస్తామేమో. అండ్ ఎక్స్మెన్ ది కరెక్ట్ అయితే ఏదో ఒక ఎక్స్మెన్ క్యామియో ఉంటుంది పక్కాగా. అండ్ ఒకదానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. అంటే రీషూట్స్ అయ్యాయి కాబట్టి కొత్త క్యామియోస్ యాడ్ చేశారంట. సో ఇంకా క్రేజీ క్యామియోస్ మనం చూడబోతున్నాం. లైక్ ఒక ఐరన్ మ్యాన్ వేరియంట్ కూడా చూస్తామంట, టామ్ క్రూజ్ ది అంటున్నారు. ఇది ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు వచ్చింది ఇది. ఇంకా రీషూట్స్ అయ్యాయి కాబట్టి ఇంకా క్రేజీ క్యామియోస్ ఏవేవో యాడ్ చేస్తున్నారు. అండ్ డెడ్పూల్ MCU ఎంట్రీ కూడా ఈ మూవీలోనే అంటున్నారు. ప్రాబబ్లీ అది ఎండ్ క్రెడిట్స్లో అవ్వచ్చు. సో అది నా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ట్రైలర్ బ్రేక్ డౌన్. మీరు ఎంజాయ్ చేస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి, మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. నా పేరు చరణ్, మీరు నన్ను Instagramలో ఫాలో అవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.